తోక జాడిస్తే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. పాకిస్తాన్ భౌగోళికంగా లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో సమయం పాటించామని, ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యమైతే పాకిస్తాన్ను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ హెచ్చరికలు రాజస్థాన్లోని దేశ సరిహద్దుల నుంచి పాక్కు చేశారు ద్వివేది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్కు గుణపాఠం తప్పదన్నారు. भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। भारत देश पूरी तैयारी के साथ है और పాకిస్తాన్ కు చెందిన 5 ఫైటర్ జెట్స్ ను భారత్ ధ్వంసం చేసిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ కీలక ప్రకటన చేశారు. దెబ్బతిన్న పాక్ ఫైటర్ జెట్స్ లో F-16 కూడా ఉన్నట్టుగా తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే కీలక అంశాలను వెల్లడించారు ఆయన. ఆపరేషన్ సింధూర్ లో పాక్ కు చెందిన అవాక్ విమానాన్ని ధ్వంసం చేశామన్నారు. ఇక చరిత్రలో నిలిచేలా ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టుగా పేర్కొన్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్. Struck their large number of their airfields, and we struck a large number of their installations. And what we have gathered from whatever int reports we have got is that on ground, because of this our strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway of course damaged at 2 places, then 3 of their hangars in 3 different stations have been damaged, and in that hangar as well as on tarmac we have signs of one C-130 class of aircraft, one AEWC class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16 because that base happened to be F-16, which would have been under maintenance that time. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఐఏఎఫ్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించామని, ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులను మట్టుపెట్టడం చారిత్రాత్మకమని వివరించారు. ఆపరేషన్ సింధూర్ భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తిగా వెల్లడించారు. భారత అమ్ముల పొద్దులోని అస్త్రాలన్నింటినీ గేమ్ చేంజర్లని స్పష్టం చేశారు ఎయిర్ ఫోర్స్ చీఫ్. ఇక భారత ఆర్మీ చీఫ్ అలాగే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇద్దరు కూడా పాకిస్తాన్ మట్టు పెడతామంటూ కూడా డబుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. రైట్ శ్రీకాంత్, ఈ వార్నింగ్స్ ని ఏ విధంగా చూడాలి? హ్యూమిందు గుడ్ ఈవినింగ్. సో డైరెక్ట్ వార్నింగ్ పాకిస్తాన్ కవింపు చర్యలు దిగితే అసలు ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇప్పటి వరకు. సో ఇంతకంటే ముందే ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ కూడా అదే కామెంట్ చేశారు. F-16లను కూల్ చేసాం, అవేక్ జెట్ ఫ్లైట్ని కూల్ చేసాం, పాకిస్తాన్ చెందినటువంటి 5 జెట్ ఫ్లైట్లను మేము కూల్ చేసాం, 300 కిలోమీటర్ల దూరంలో ఉండి జెట్ ఫ్లైట్లను కూల్ చేసాం, పాకిస్తాన్ భూభాగాన్ని మేము టచ్ చేసాం, భూభాగంలో ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలను కూల్ చేసామంటూ కూడా భారత అమ్ముల పొద్దులో ఇంకా బలమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి, అవి తీస్తే పాకిస్తాన్ తట్టుకునేటువంటి పరిస్థితి లేదు అన్నది ఈరోజు ఉదయం అమర్ప్రీత్ సింగ్ చేసినటువంటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చేసినటువంటి కామెంట్. ఆ కామెంట్ తర్వాత అటు ఉపేంద్ర ద్వివేది కూడా అట్లాంటి కామెంటే చేశారు. పాకిస్తాన్ కనుక కవింపు చర్యలు దిగితే ఖచ్చితంగా భౌగోళికంలో పట్టణంలో పాకిస్తాన్ లేకుండా చేస్తాం అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా అకేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి దాంట్లో మరీ ముఖ్యంగా బాగా పనిచేసినటువంటి 3 అధికారుల్ని ఈరోజు ఉపేంద్ర ద్వివేది ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. దాంట్లో 3 ఆర్మీ అధికారుల్ని ప్రత్యేకంగా సత్కరించారు. BSF చెందినటువంటి 140వ బెటాలియన్ చెందినటువంటి కమాండెంట్ ప్రభాకర్ సింగ్తో పాటు రాజ్పుతానా రైఫిల్స్ చెందినటువంటి మేజర్ రితేష్ కుమార్, అట్లాగే హవిల్దార్ మోహిత్ గేరా. సో వీళ్ళను ఆపరేషన్ సింధూర్లో క్రియాశీలకంగా ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళు. సో ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళను సత్కరిస్తూ ఉపేంద్ర ద్వివేది
పాకిస్తాన్ ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశంతో నిలబడింది. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు మద్దతుగానే ఉంటే ఖచ్చితంగా మా సైనికులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో మేము స్వేచ్ఛనిచ్చాం, అది ఉపయోగించేటువంటి పరిస్థితి రాకూడదంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఈ విజయం పైన గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు అండ్ ఇవాళ కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ప్రజలందరూ కూడా చాలా మద్దతు ఇచ్చారంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఉగ్రవాదం పైన ఈసారి జరిగింది కేవలం ఆపరేషన్ సింధూర్, మొత్తం ఆపరేషన్కి ఒకటే పేరు పెట్టాం. మళ్ళీ గనక ఆపరేషన్ సింధూర్ లాంటి పరిస్థితులు వస్తే పాకిస్తాన్ ఇక భూభాగంలో ఉండదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా ఇవాళ ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ ని కొన్నిటిని చూస్తే గనక ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం మొత్తం కూడా పాకిస్తాన్ చెందినటువంటి 9 ఉగ్ర స్థావరాలని, పాకిస్తాన్ ఎయిర్ బేస్లని ధ్వంసం చేసింది. తో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆపరేషన్ సింధూర్ ప్రజల జీవితాల్లో, భారతీయ ప్రజల జీవితాల్లో ఎప్పుడు నాటుకుపోయి ఉంటుందంటూ కూడా చాలా క్రియాశీలకమైనటువంటి కామెంట్ చేశారు. మనం బ్రతుకున్నంత కాలం ఆపరేషన్ సింధూర్ బతికే ఉంటుంది, ఇది పాకిస్తాన్కు ఒక గట్టి గుణపాఠం అంటూ కూడా ఉపేంద్ర ద్వివేది చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి దీన్ని మహిళలకు అంకితం చేశామంటూ కూడా మాట్లాడుతూ రానున్న కాలంలో పాకిస్తాన్ కనుక మళ్ళీ ఇట్లాంటి కవ్వింపు చర్యలకు దిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా ఉపేంద్ర ద్వివేది చెప్పడం జరిగింది. సైనికులు సిద్ధంగా ఉండాలి, ఒకవేళ మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలకు దిగితే భౌగోళికంగా పాకిస్తాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూస్తూనే ఉన్నాం. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఆసియా కప్ పాకిస్తాన్తో జరిగినటువంటి సెమీఫైనల్లో కూడా, అంతకు ముందు జరిగినటువంటి మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ ప్లేయర్లు భారత్ సంబంధించినటువంటి 6 జెట్ ఫ్లైట్లను కూల్చామంటూ కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. సో వీటికి ఈరోజు కౌంటర్గా అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ క్లియర్గా చెప్పడం జరిగింది. F-16 ఫ్లైట్లను కూల్ చేశాం, పాకిస్తాన్ సంబంధించినటువంటి అవేక్ జెట్ ఫ్లైట్ను కూడా కూల్ చేశాం, ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాం. సో వాటికి అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత, ఫ్లైట్లను కూల్ చేసిన తర్వాత, ఆ ఉగ్ర స్థావరాలను కూల్ చేసిన తర్వాత త్రివిధ దళాధిపతులు ఒక పిపిటి ప్రెజెంటేషన్ పెట్టి ప్రపంచం ముందు పెట్టారు. ఎక్కడెక్కడ ఉగ్ర స్థావరాలు ఉంటాయి, బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి, కూల్చక ముందు, కూల్చిన తర్వాత. సో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టేసరికి పాకిస్తాన్కి ఇక ఏమీ చేసేది లేదు. కేవలం కామెంట్లు మేము ఫేస్బుక్లో చూసాం, ఆన్లైన్లో చూసాం, అక్కడెక్కడో పడిపోయిన శిథిలాలని కావాలంటే ఫేస్బుక్లో చూసుకోపోండి అని చెప్పేసి ఆ దేశ మంత్రులే చేసినటువంటి కామెంట్. సో పాకిస్తాన్ దగ్గర ఆధారాలు లేవు, కానీ భారత్ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ కూల్చేసేవన్నది దెబ్బ తాకిన పాకిస్తాన్కు తెలుసు ఆ గాయం నొప్పి ఏంటన్నది. సో ఇప్పుడు ఇట్లాంటి నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఇద్దరు, అటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ 5 ఫ్లైట్లను కూల్ చేస్తామని, ఇంకా మా దగ్గర అమ్ముల పొదులు ఇంకా బలమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి, వాటిని బయటికి తీస్తే తట్టుకునేటువంటి పరిస్థితి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటు ఆర్మీ చీఫ్ కూడా పాకిస్తాన్కు అదేవిధంగా ఒక గట్టి కౌంటర్ అయితే వార్నింగ్ ఇచ్చారు. కౌంటర్ అని కూడా అనలేదు, దీన్ని ఖచ్చితంగా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ పాకిస్తాన్కి రెండు విభాగాల నుంచి, అటు ఎయిర్ ఫోర్స్ నుంచి ఇటు ఆర్మీ నుంచి 2 వార్నింగ్స్ పాకిస్తాన్ పోయినాయి. దీని తర్వాత పాకిస్తాన్ రియాక్షన్ ఎట్లా ఉండబోతుందో చూడాలి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे struck their a large number of their airfields, and we struck a large number of their installations. And what we have gathered from whatever reports we have got is that on ground, because of this our strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway of course damaged at 2 places, then 3 of their hangars in 3 different stations have been damaged, and in that hangar as well as on tarmac we have signs of one C-130 class of aircraft, one AEWC class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16 because that base happened to be. Along with that, one SAM system which has been destroyed. And so these are the strikes that the destruction that has taken place on ground by our strikes.
And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike, which I talked about, more than 300 kilometers, which happens to be either an AWNC or a SIGINT aircraft. Along with that, 5 fighters, that high-tech fighters between F-16 and JF-17 class is what